హాయ్ అండి, అంతా బాగున్నారా అండి? ఇవి ఏంటి అనుకుంటున్నారా? చిన్న రాజ్మా అండి. మొన్న బాగా నానిపోయాయి చూడండి. మొన్న పాడేరు వెళ్ళినప్పుడు సంతలో కొనుక్కొచ్చానండి. ఇవి ఒక్క రకంతో 2 in 1గా అన్నంలోకి స్నాక్స్ గాను ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. వీటిని శుభ్రం చేసుకుని పొయ్యి మీద పెట్టుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలండి. కుక్కర్లో కావాలంటే కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చండి. ఇదిగోనండి బాగానే ఉడికాయి. ఈ ఉడికిన రాజ్మాను వేరే గిన్నెలోకి తీసుకుందాము. మనకి వచ్చిన ఆ నీళ్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఈ ఉడికించుకున్న నీళ్లు కూడా పారబోయాల్సిన పని లేదండి, వాటితోనే ఉంది అంతా కూడాను. ఇలా వాటర్లో నుంచి ఉడికిన రాజ్మాను వేరు చేసుకుని ఈ వాటర్ని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. రాజ్మా ఎలా ఉడికాయో చూడండి, చక్కగా ఉడికిపోయాయండి మెత్తంగాను. అలా చిదిమితే మెత్తగా అయిపోవాలి, అప్పుడే మనకు అవి తింటే కూడాను అరుగుతాయి. నేను ఒక గుప్పెడన్ని చిన్న రోట్లో వేసి దంపుకుంటున్నాను. మా అబ్బాయి చేత దంపించాను. పొయ్యి మీద బాండీ పెట్టుకుని దానిలో కొద్దిగా 2 స్పూన్ల ఆయిల్ వేసేసి మనం తాలింపుకి ఎండుమిరపకాయ, ఆవాలు, జీరా, మినప్పప్పు, చిన్న ఉల్లి, ఒక 5-6 దంపిన చిన్న ఉల్లి అండి, అవి కూడా వేసి కలబెట్టుకుందాం. దానిలో కొద్దిగా కరివేపాకు, బాగా సన్నగా తరిగి ఉంచుకున్న 2 పెద్ద టమోటాలండి, వాటిని బాగా సన్నగా తరిగి ఉంచుకొని ఇందులో వేసి కలుపుకోవాలి. అని కొద్దిగా బాగా మెత్తబడేదాకా వేపుకోవాలి. తగినంత ఉప్పు, పసుపు, గల్లుపు వేసుకోండి, బాగుంటుంది. ఇందులోకి టమోటా మెత్తపడిందాక ఇలా కలుపుతూ ఉండాలి. తరువాత దానిలోకి రసం పొడి. ఈ రాజ్మా చారు చాలా టేస్టీగా ఉంటుందండి. ఉడకబెట్టిన నీళ్లు కూడా పారబోయకుండా ఇలా చేసుకోవచ్చు. దానిలోకి చారు పొడి, కారము కలుపుకోవాలి మాడిపోకుండా జాగ్రత్తగాను. దానిలోకి ఒక నిమ్మకాయంత చింతపండుతోటి పులుసు తీసి నీళ్లు పోసేసుకోవాలి. రాజ్మా ఉడికించిన వాటర్ కూడా ఇందులోనే పోసేసుకోవాలి. అవిగోనండి, అవి కూడా అలా కలిపేసుకోవాలి. మనం ఉడికించిన రాజ్మా రోట్లో వేసి నూరుకున్న ముద్ద కదండి ఇది. దీనిలో కొద్దిగా వాటర్ వేసేసి బాగా కలిపి కొంచెం అవి కూడాను తీసేసుకోవచ్చు అండి, పొట్టు తీసేసుకోవచ్చు. మనము అవి తీసేసుకుంటే బాగుంటుంది. అట్లా పొట్టు పిండి తీసేసుకోవాలి. ఈ వాటర్ని కూడా చారులో పోసేసుకోండి, బాగా తెరలనిచ్చుకోవాలి. టేస్ట్ మాత్రం మీరు తిని చెప్పాలండి. ఇలా తయారు చేసుకొని ఎలా ఉందో కూడాను అదిరిపోద్దండి టేస్టు. ఇప్పుడు తయారు చేసుకునే చారు కంటే కూడాను ఈ చారు చాలా డిఫరెంట్ టేస్ట్ తోటి ఎంతో రుచిగా అస్సలు వదలకుండా తినేస్తారండి పిల్లలు కానీ పెద్దలు కానీ. ఎంతో బలవర్ధకమైన చారు ఇది. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమనిపించిందో ఒక కామెంట్ కూడా పెట్టండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ మీద ఒక బాండీ పెట్టుకుని దానిలో ఎంతండి 2 అంటే 1 స్పూన్ చాలు, 2 కూడా అవసరం లేదు. 1 స్పూన్ ఆయిల్ వేసుకుని 2-3 ఉప్పు మిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు. ఉప్పు మిరపకాయలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత తాలింపు గింజలు, ఇవి కొద్దిగా దోరగా వేగిన తర్వాత 1 పెద్ద ఉల్లిపాయ సన్నగా కోసి ఇందులో కూడా వేగించండి. అవి అంత ఎక్కువగా వేపక్కర్లేదండి. ఇప్పుడు ఈ రాజ్మాను వేసి కలుపుకోండి. సాయంత్రం స్నాక్స్ సమస్యే ఉండదండి మీకు. 2 in 1 అంటే ఇదేనండి. ఒకే రకంతో 2 రకాలండి. మధ్యాహ్నం భోజనంలోకి రసము, సాయంత్రం పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ కింద పనికొస్తాయి. ఇవి షుగర్ పేషెంట్లకు కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.